ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్న మనం సంస్థలు చూసుకుంటున్నాం. ఆ సంస్థలు అన్నవి స్వతంత్ర ఉద్యమంలో ఎలా ముందుకు తీసుకెళ్తాయని చూసాం. అవి కాంగ్రెస్ ఇతర పార్టీలకు సంబంధించి. ఈరోజు వచ్చి జస్ట్ మనం సోషలిస్టుకు సంబంధించి కొన్ని సంస్థలు, దానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తులు ఏ రకంగా స్వతంత్ర పోరాటంలో పోరాడారో మనం తెలుసుకుంటాం సోషలిస్టులో. అయితే ఈ సోషలిస్టులో మిత్రమేళ ఈ మిత్రమేళ అన్నది దేని కేంద్రంగా ఏర్పడిందంటే మనకి మహారాష్ట్ర రెండు అనుశీలన్ సమితి అన్నది మనకి కలకత్తా కేంద్రంగా ఏర్పడింది. ఈ రెండు వచ్చి ప్రధాన సంస్థలు మహారాష్ట్రలో ఒకటి, కలకత్తాలో ఒకటి. అయితే ఇవి మనకి మూమెంట్స్ని ఎలా నడిపాయి. ఇంకోటి వచ్చి హెచ్ఆర్ఏ, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ని 1924లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి హెచ్ఆర్ఎస్ఏ అని 1928లో భగత్ సింగ్ దీనికి సోషలిస్ట్ అన్న పదాన్ని చేర్చడం జరిగింది. ఇవి మనకి సోషలిస్ట్లో ఉన్నటువంటి సంస్థలు. ఈ సంస్థలు ఎలా స్వాతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేదని చూస్తాం. ఇంకోటి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని రాజా ప్రతాప్ సింగ్ వెళ్తా ఉండేవాడు. ఇతను యూపీ యొక్క సంస్థానికుడు. బ్రిటిష్ వారి ఆక్రమణకు గురయ్యి ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి అక్కడి నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. అయితే ఇవి కాకుండా చిన్న చిన్న కేసులు జరిగాయి మనకి. ఒకటి వచ్చి ఆలీపూర్ కుట్ర కేసు, రెండు నాసిక్ కుట్ర కేసు, మూడు ఢిల్లీ బాంబు కేసు, నాలుగు వచ్చి లాహోర్ కుట్ర కేసు, ఐదు వచ్చి కటోరీ కుట్ర కేసు. ఢిల్లీ బాంబు కేసు, లాహోర్ని మనం ఇక్కడ కటోరీ కుట్ర కేసు, లాహోర్ కుట్ర కేసు అని రాసుకోండి. లాస్ట్ లాహోర్ జరగద్ది. ఇవి మన కేసులు జరిగింది. అయితే ఈ లాహోర్ కేసులో శాండర్స్ని చంపేస్తాడు ఈ భగత్ సింగ్. శాండర్స్ని చంపడం వల్ల పార్థసారిని చంపిందని ఈ శాండర్స్ని చంపేస్తారు. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఈ ముగ్గురు. అయితే వీళ్ళ ముగ్గురిని 1931 మార్చి 21వ తారీఖున అందరినీ ఏం చేస్తారంటే మనకి పార్లమెంట్లో ఊతీయడం జరగద్ది. ఈ లాహోర్ కుట్ర కేసు, ఇదే లాహోర్ కుట్ర కేసు. అయితే కటోరీ కుట్ర కేసులో ఏం చేస్తారంటే రామ్ ప్రసాద్ బిస్మిల్, ఈ బిస్మిల్ అనే అతను రైల్వే సొమ్మును దోచుకుంటాడు. అది ఇది ఢిల్లీ బాంబు కేసు. ఈ ఢిల్లీ బాంబు కేసులో ఏందనంటే రెండో హెడ్జింగ్ పై బాంబు వేసడం జరగద్ది, అది మిస్ అవ్వద్ది. ఇంకోటి వచ్చి నాసిక్ కుట్ర కేసులో జాక్సన్ను చంపాలని చూస్తాడు. ఇందులో ఇంకో వాడు ఉంటాడు కర్జన్ వైలీ అని. ఈ కర్జన్ వైలీని మదన్లాల్ దగ్గర చంపారు వాళ్ళు. అదేవిధంగా ఆలీపూర్ కుట్ర కేసులో ఖుదీరామ్ బోస్, ప్రఫుల్లా చాకిల్ని చంపడం జరుగుద్ది. ఇవి వచ్చి మన క్లాసులో ఈరోజు చిన్న సబ్జెక్టు. ఇది నేషనల్ మూమెంట్లో ఒక టాపిక్గా మనం చెప్పుకుంటాం. అయితే రేపటి క్లాసులో మనం ఏం చెప్పుకుంటామంటే మిగతా ఐఎన్సీకి సంబంధించిన సంస్థలు, వాటి గురించి నేషనల్ మూమెంట్లోకి ఎంటర్ అవుతాం. అయితే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా RSR రన్నింగ్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.